జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు దాకా 7 విడతల్లో అభ్యర్థులను మార్చేటువంటి పేర్లని, ఇన్ఛార్జీలని ఒక చోట నుంచి ఒక చోటకు మార్చే వాళ్ళని ఇవన్నీ కూడా అనౌన్స్ చేశారు. మార్చేవాళ్ళు అంటే ఏంటి? అభ్యర్థులను మార్చే వాళ్ళని మార్పులు చేర్పులు చేస్తున్నారు. మార్పులు చేర్పులు లేకపోతే ఏంటి? పెద్దిరెడ్డి గారి సీట్ అనౌన్స్ చేశారా? బొత్స గారి సీట్ అనౌన్స్ చేశారా? మా జిల్లాలో జగపేట అనౌన్స్ చేశారా? నంద్యాల అనౌన్స్ చేశారా? విజయవాడ ఈస్ట్ అనౌన్స్ చేశారా? గన్నవరం అనౌన్స్ చేశారా? గుడివాడ అనౌన్స్ చేశారా? నూజివీడు అనౌన్స్ చేశారా? వినేవాడు తెలుగు తమ్ముడు అయితే చెప్పేవాడు చంద్రబాబు అని చెప్పి సొల్లు కబుర్లు చెప్పేవాళ్ళకి. అయినా వైఎస్ఆర్సీపీ సీట్లు ఎవరిస్తారు? ఏబిఎన్ రాధాకృష్ణ ఇస్తాడా? లేకపోతే టీవీ బిఆర్ నాయుడు గడిస్తాడా? లేకపోతే మహాన్యూస్ పౌడర్ డబ్బా గడిస్తాడు? ఎవడిస్తారు? అదే వైఎస్ఆర్సీపీ సీట్లు మార్పులు చేపలు ఎవరు చేస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు చేస్తాడు. ఎవడ పౌడర్ డబ్బా గడేసి న్యూస్ ఆల్ బోగస్ న్యూస్. ఏబిఎన్ అంటే ఏంటి? ఆల్ బోగస్ న్యూస్. రాధాకృష్ణ ఫ్లెక్సీనా ఎన్ని ఉన్నాయి? ఎక్కడెక్కడ? గ్రూపులో కాదు, మరి నువ్వు ఎక్కడ చూసావు? గుడివాళ్ళు. మరి ఫ్లెక్సీలు అంటారు. ఫ్లెక్సీనా అంటే ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన ఫ్లెక్సీలు, 2 అయితే ఫ్లెక్సీలు అంటారు. నువ్వు సోషల్ మీడియాలో చూస్తే నరేంద్ర మోడీ గారి కూడా గుడివాడ సీట్ ఇస్తాడు రాధాకృష్ణ. ఒక ఫ్లెక్సీ రాత్రి కట్టారు, పొద్దున్న తీశారు. ఎవడో గులగాడు రాత్రి కట్టించాడు. ఎవడో ఇప్పుడు కలిస్తే మా పార్టీ చెప్పుద్ది, లేకపోతే కలిసిన వ్యక్తి చెప్తాడు, లేకపోతే నేను చెబుతా. వీళ్ళకెందుకు దొరదకొండాకులు? ఈ రాధాకృష్ణ గారికి ఎన్నో, ఈ బిఆర్ నాయుడు గారికి వీళ్ళకెందుకు? నన్ను ఓడించాలంటే కనుక చంద్రబాబు గారిని తెచ్చి గుడివాళ్ళలో పెట్టమనండి. అది అట్టాకి ఏడో లేక నా కొడుకులు సీట్ తీసేస్తా. నా సీటు పోద్దా? నాకు సీట్ అది జగన్మోహన్ రెడ్డి గారు చెబుతాడు. రాధాకృష్ణ గారి ఎవడో, బిఆర్ నాయుడు గారి ఎవడో, పౌడర్ డబ్బా గారి ఎవడో. ఇప్పుడు గుడివాళ్ళలో నేను పోటీ చేయాలా లేదా అన్నది ఎవరు చెబుతారు? జగన్మోహన్ రెడ్డి గారు చెబుతారు, లేకపోతే వైఎస్ఆర్సీపీ చెప్పుద్ది. ఏబిఎన్, టీవీ5, మహాన్యూస్ చెప్పుద్దా? ఎవరు చెబుతారు? నాకు సీటు మార్చడం, లేకపోతే సీటు నన్ను చేంజ్ చేయడం, లేకపోతే నన్ను తీసి వేరే వాళ్ళకి ఇస్తే ఎవరు చెబుతారు? మా పార్టీ వాళ్ళు చెప్పాలి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి. ఈడెవడు చంద్రబాబు గారి అధికార ప్రతినిధులు ఏబిఎన్, టీవీ5, మహాన్యూస్ ఈ పొగడి నా కొడుకులు మారుతారు నా సీటు. అంటే ఇప్పుడు ఫ్లెక్సీలు కట్టిన నాయకులు ఎవరో ఉన్నారు. ఎవడో ఇటు ఫ్లెక్సీలు ఎవరు? నేను ఎవడో చంద్రబాబు గారి తరఫున తెలుగుదేశం పార్టీ ఏదైనా రాధాకృష్ణ పోటీ చేస్తాడు. ఒక ఫ్లెక్సీ కట్టించిన గుడివాళ్ళు అవి వేసిన నా కొడుకులు దొరకకుండా కాళ్ళు ఎవడెవడు కట్టించి ఉంటాడు ఫ్లెక్సీ. రాత్రి ఎన్నింటికి కట్టారు? రాత్రి 10:30 కట్టారు. పొద్దున్న ఎన్నింటికి తీశారు? ఎవరు తీశారు? ఎవరు తీశారు? నా ఫ్లెక్సీ తీశారు, నా దగ్గరికి వచ్చాడా? నేను రాత్రి కట్టించిన రాధాకృష్ణ గారి గుడివాడ తెలుగుదేశం పార్టీ సీట్ అని, బిఆర్ నాయుడు గారికి ఏమో బందర్ ఎంపీ సీటు, పౌడర్ డబ్బా గాడేమో అధికార ప్రతినిధి అని నేను కట్టించిన అయిపోద్ది. వాళ్ళకి ఇచ్చేస్తాడని చంద్రబాబు గారి సీటు. ఇవన్నీ పనికి మాలినటువంటి దమ్ము లేక, సత్తా లేక చౌడ దద్దమ్మలు చంద్రబాబు అండ్ టీము దుష్ట చతుష్టం అని చెప్పి నిన్న సిద్ధం సభలో జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి చెప్పాడు? 4 గంటలకు చెప్పాడు. చాలా కుట్రలో కుతంత్రాలు చేస్తారని. గన్నవరం నేను వెళ్తానండి ఒకటి చెబుతాడు. గన్నవరం వల్లభనేని వంశీ పోటీ చేస్తాడు. ఆయన ఎవరిని మారుతాడని నా కొడుకులు చెప్తారా? గుడివాళ్ళ నన్ను మారుతున్నాడని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడా? వైసీపీ సీట్లు కూడా వీళ్ళు ఇచ్చేస్తారండి ఎల్లో మీడియా. మన చంద్రబాబు గారి సీట్లు రోజు ప్రకటిస్తున్నాడు రాధాకృష్ణ ఒక జిల్లా, బిఆర్ నాయుడు లిస్టు ప్రకటిస్తున్నాడు, పౌడర్ డబ్బా కూడా లిస్టు ప్రకటిస్తున్నాడు. మా సీట్లు కూడా వీళ్ళు ఇచ్చేస్తారండి బొఫన్ గాళ్ళు. ఎవరు బొత్స గారి సీటు కూడా అనౌన్స్ చేయరు. మరి ఆయన అయిపోయారు ఒక పేరు. ఈ రాష్ట్రంలో 175కి 70 మంది చేర్పులు మార్పులు చేశారు. 4 గంటలకు చెప్పాడు. చాలా కుట్రలో కుతంత్రాలు చేస్తారని. గన్నవరం నేను వెళ్తానండి ఒకటి చెబుతాడు. గన్నవరం వల్లభనేని వంశీ పోటీ చేస్తాడు. ఆయన ఎవరిని మారుతాడని నా కొడుకులు చెప్తారా? గుడివాళ్ళ నన్ను మారుతున్నాడని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడా?
వైసీపీ సీట్లు కూడా వీళ్ళు ఇచ్చేస్తారండి ఎల్లో మీడియా. మన చంద్రబాబు గారి సీట్లు రోజు ప్రకటిస్తున్నాడు రాధాకృష్ణ ఒక జిల్లా, బిఆర్ నాయుడు లిస్టు ప్రకటిస్తున్నాడు, పౌడర్ డబ్బా కూడా లిస్టు ప్రకటిస్తున్నాడు. మా సీట్లు కూడా వీళ్ళు ఇచ్చేస్తారండి బఫూన్ వాళ్ళు. ఎవరు బొత్స గారి సీటు కూడా అనౌన్స్ చేయరు మరి మరి ఆయన కూడా అయిపోయారు ఒక పేరు. ఈ రాష్ట్రంలో 175కి 70 మంది చేర్పులు మార్పులు చేశారు. Please subscribe .news.